గుడ్ ఈవినింగ్ రమేష్. 2 ఏళ్ల కాలం అయింది హైడ్రా ఏర్పాటు చేసి. హైడ్రాలో ఏర్పాటులో వివాదాలు, ప్రశంసలు ఇవన్నీ మిళితమైనాయి. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక చెప్తే పాజిటివ్ యాంగిల్లో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పవచ్చు. అదేవిధంగా ప్రశంసలు, విమర్శలతో పాటు అనేక రకాలైన హైడ్రా పెట్టిన తర్వాత అనేక రకాల ఆరోపణలే మీ ముందుకు వచ్చాయి, కోర్టు దిక్కనలు వచ్చాయి. వీటిపైన మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి సార్. కరెక్ట్ రమేష్, మీరు అన్నది దిస్ ఇస్ ఒక 2 years జర్నీ. హైడ్రా అనే సంస్థ దేశంలోనే ఈ మొట్టమొదటిసారిగా ఈ వాటర్ బాడీసు, అట్లానే గవర్నమెంట్ ల్యాండ్స్, పార్క్స్ ఇట్లాంటి రిజర్వేషన్ దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ దానికి సంబంధించిన పెట్టిన ఒక మొట్టమొదటి సంస్థ. అంటే అన్ని పవర్స్ దీంట్లో తీసుకొచ్చి పెట్టిన సంస్థ. సో దేశంలో ఇంతవరకు ఈ ప్రయోగం ఎక్కడ జరగలేదు. సో మొదటిసారిగా ఈ ప్రయోగం జరుగుతుంది. అండ్ ఈ ప్రయోగంలో అదృష్టవశాత్తు ఫార్చునేట్లీ నేను మొదటి కమిషనర్గా ఉండటము, దీన్ని అంటే మేము ఈ 2 ఏళ్లలో చూస్తే కనుక కోర్స్ చాలా ఒక కొత్త జర్నీ. ఈ జర్నీలో చాలా అంటే మేము చాలా లెర్నింగ్ లెసన్స్ ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఉన్నాయి, అండ్ చాలా సక్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా కొన్ని లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఫెయిలియర్స్ నుంచి వచ్చిన లెర్నింగ్ పాయింట్స్ అన్నీ కలిసి ఒక అంటే దీంతో వెళ్తున్న దీంట్లో డెఫినెట్గా సక్సెస్ పరంగా చూస్తే కనుక మీరు ఇప్పుడు మేము చూసినటువంటి దీంట్లో అంటే ఆస్తుల సంరక్షణ, చెరువుల సంరక్షణ దీంట్లో చూస్తే కనుక దాదాపు 3,300 ఎకరాలు పైన ప్రభుత్వ ఆస్తులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, నాలాలు, పార్కులు ఇట్లాంటిది దాదాపు 1,50,000 కోట్ల దాకా ప్రభుత్వ ఆస్తుల్ని 2 ఏళ్లలో సాధించడం అనేది జరిగిందనమాట. సో ఇది మనం చూస్తే మొదటి సంవత్సరం ఒక 30,000 కోట్లకు సంబంధించిన ఆస్తులు మేము పరిరక్షించగలిగాము. సెకండ్ ఇయర్లో దాదాపు 1,20,000 కోట్ల ఆస్తులు మేము కాపాడగలిగాం అనమాట. సో బహుశా ఇదే అంటే దీంతో మనం చూస్తే కనుక ఇయర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇంకా 1,00,000 కోట్ల పైన ఆస్తులు తప్పకుండా కాపాడటానికి హైడ్రా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ ఆన్ ద అంటే ఆస్తుల పరిరక్షణ గణాంకాల గురించి చెప్తుంది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే పబ్లిక్లో మేము చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరిగింది అన్నట్టు. సో అంటే ఎఫ్టీఎల్ బఫర్ అంటే ఏంటి, అసలు లేఅవుట్లో పార్కులు లేకపోతే ఓపెన్ స్పేసెస్ దాన్ని ప్రొటెక్ట్ చేయడం దాని గురించి ఏంటి, ఈ గవర్నమెంట్ ల్యాండ్స్లో కానీ లేకపోతే ఇతర ల్యాండ్స్లో కూడా ఒక సర్వే నెంబర్ చూపించి పర్మిషన్ ఒక దగ్గర తీసుకొచ్చి ఇంకో దగ్గర కట్టడం, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు జరిగిందన్నట్టు. తప్పకుండా దీంట్లో లెర్నింగ్ పాయింట్స్ కొన్ని మేము నేర్చుకున్న అంశాలు, కొన్ని ఎక్కడైతే మేము ఇబ్బందులు పడ్డటువంటి అంశాలు ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. నేను రంగనాథ్ గారు, చరిత్ర ఎప్పుడు అభివృద్ధిని మర్చిపోతుంది కొంతకాలం అయిన తర్వాత, కానీ విధ్వంసాన్ని మర్చిపోదు, కన్నీళ్ళని మర్చిపోదు. మీరు హైడ్రా ఏ ఆక్రమణల కోసం అయితే ప్రయోగించారో, ఏ బుల్డోజర్ని అయితే ప్రయోగించారో వాటన్నిటికీ కొన్ని కన్నీళ్ళు కూడా చేరువయ్యాయి. చాలామంది మీ మీద శాపనార్థాలు పెట్టారు, చాలామంది పేదల ఇల్లు కూల్చివేస్తున్నారు. హైడ్రా అంటే హైడ్రాతో పాటు రంగనాథ్ వస్తుందంటేనే డర్ అనే పరిస్థితికి హైదరాబాదులో వచ్చింది. మీ ప్రశంసలు పక్కకు పెడితే ప్రజల కన్నీళ్ళు, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా రమేష్, దీంట్లో మీరు చూస్తే కనుక ఇది ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చేస్తున్నది ఈ ఆక్రమణలు ఇదంతా మామూలుది కాదు. ఇది ఒక 1,50,000 కోట్ల ఆస్తులు కనుక వెనక్కి తీసుకురావాలంటే ఇది సామాన్యుల దగ్గర నుంచి తెచ్చింది కాదు ఇదంతా. దీంట్లో వెనకాల ఎంతమంది బడాబాబులు, ఎంతమంది భూ ఆక్రమణదారులు ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. సో దీంట్లో చాలామంది కూడా హైడ్రా మీద ఇది నెగిటివ్ నెరేటివ్స్ ప్లే చేస్తూ, ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు దెబ్బ కొడుతున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా జరుగుతుంటాయి. అవన్నీ నేను కాదన్ను. ఇవన్నీ కూడా వాటిని అధిగమిస్తూ వెళ్ళాల్సిన ఇది ఉంది. మీరు అన్నట్టు కొంతమంది కన్నీళ్ళ ఆక్రందనలు కానీ ఇవన్నీ కూడా చూసాం మనం. మొదట ఫస్ట్ 1-2 months హైడ్రా స్టార్ట్ అయిన మొదటి 2024 జూలై 19 స్టార్ట్ అయినప్పుడు మొదటి 2-3 నెలల్లో మేము చేసినటువంటి ఆ డెమాలిషన్స్లో డెఫినెట్గా కొంతమంది సామాన్యులు ఎఫెక్ట్ అయిన మాట వాస్తవమే. బట్ అక్కడే మీకు ఉదాహరణకి మేము కుకట్పల్లి చెరువుకు వెళ్ళాము. కుకట్పల్లి చెరువుకు వెళ్తే కనుక అక్కడ డెమాలిషన్స్ చేయటం జరిగింది. బట్ అది ఎంతమంది, ఒక 16 స్ట్రక్చర్స్ డెమాలిష్ చేసాం. అంటే ఒక 16 మంది ఎఫెక్ట్ అయిన ఉంటారు. బట్ అక్కడే ఈ ఫిబ్రవరిలో ఇనాగరేషన్కి ముఖ్యమంత్రి గారు ఇక ఇతర అందరూ వచ్చినప్పుడు కూడా వేల సంఖ్యలో జనాలంతా కూడా అక్కడ బారులు తీరి మొత్తం కూడా అది అంటే హైడ్రాకి ఎట్లానే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు
మొబిలైజ్ కూడా చేయొచ్చు పబ్లిక్ ని. మొబిలైజ్ ఏం లేదు ఎవరైతే కన్నీళ్ళు పెట్టుకుంటారో, ఎవరైతే బాధితులు మొబిలైజ్ కాదు, అది ఇళ్ల మీద నుంచి నిల్చొని అందరూ కూడా పలు సందర్భాల్లో కూడా మీరు వీడియోస్ చూస్తే కూడా తెలుస్తుంది అది మొబిలైజ్ చేసిన క్రౌడా లేకపోతే స్వచ్ఛందంగా వచ్చిన క్రౌడ్ అనేది కూడా. సో ఆ వీడియోస్ చూడండి, చూసినప్పుడు మనకి తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ కూడా లక్షలాది మంది బెనిఫిట్ అవుతున్నప్పుడు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి గ్యారంటీగా ఉంటుంది. ఏ ప్రయోగం అయినా కానీ ఏ మార్పు అయినా కానీ కూడా అసలు ఇంత కూడా మనకు నొప్పి లేకుండా మార్పు అనేది జరగకుండా అనేది ఇంపాసిబుల్. అది కానీ పేదల గుడిసెల్లో బాధలు ఉంటాయి. ఆ బాధలతోనే వాళ్ళు నాలాల పక్కన కానీ లేదా చెరువుల పక్కన కానీ ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటారు. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా, వాళ్ళకి ఏం చూపించకుండా మీరు వెళ్ళిపోవాలని రాత్రికి రాత్రి మీకు శని ఆదివారాలు అంటే చాలా ఆసక్తికరంగా ఉన్నట్టు. అంటే హైడ్రాకు మంచి రోజులనే శని ఆదివారాలు పెట్టుకొని బుల్డోజర్ని పంపించి అన్ని విధ్వంసం చేయడాన్ని దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు రంగనాథ్ గారు? ఇప్పుడు నేనేది రమేష్ మీరు చెప్తున్నది ఏంటంటే కొంతమంది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. ఒక యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది సైనికులు తప్పకుండా బలి కావాల్సిన అవసరం ఉంటుంది. సో అంత మాత్రాన ఒక ధర్మయుద్ధం లాంటిది ఇలాంటిది అంటే ఇది ఒక దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆక్రమణలు కానివ్వండి, చెరువులు మొత్తం కూడా ఎంక్రోచ్ అవ్వటం కానివ్వండి జరుగుతున్నది. మీరు చూస్తే కనుక శాటిలైట్ మన ఎన్ఆర్ఎస్సి వాళ్ళు శాటిలైట్ డేటా తోటి ఇచ్చినప్పుడు 61% చెరువులు మొత్తం ఆక్రమణలు అయి ఉన్నాయి. ఇంక ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇంకో 15 సంవత్సరాల్లో మొత్తం చెరువులన్నీ కూడా మొత్తం హైదరాబాద్లో పూర్తిగా మాయమయ్యే పరిస్థితి ఉంటుందని. దాని సార్ మీరు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని దశాబ్దాల నుంచి కూడా కావచ్చు ఆక్రమణలకు గురవుతుందని చెప్తున్నారు. అప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నాడు, అప్పుడు ప్రభుత్వం ఉంది. మీరు పేదల ఇళ్ల మీదే లేదా మధ్యతరగతి ఇళ్ల పైన మీరు కూలగొట్టినప్పుడు అసలు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద, అనుమతి ఇచ్చిన సిబ్బంది మీద, అనుమతి ఇచ్చిన అప్పుడు ఆఫీసర్ల మీద వాళ్ళ ఇల్లు కూలగొట్టాల్సింది పోయి పేదల ఇల్లు మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలగొడితే ఎట్లా సమర్థించుకుంటారు? తప్పకుండా అది అధికారులు బాధ్యులు అవ్వాలి. ఎవరైతే గనక అక్కడ ఆ టైంలో అనుమతులు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా ఎంతమంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు? హైడ్రా ఏర్పడే 2 ఏళ్ళ మేము డజన్ల కొద్ది కేసులు వేయటం జరిగిందనమాట. డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. ఎంతో మంది మీద ఎంక్వైరీలు ఆర్డర్ అయినాయి. ఎంక్వైరీ ఆర్డర్ అయ్యి వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి ఉన్నాయి. సో ఇది ఎన్నో రిపోర్ట్స్ గవర్నమెంట్కి పోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా యాక్షన్లు ఛార్జెస్ ఫ్రేమ్ చేయటము, వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ జరిగినవి కూడా ఉన్నాయి. సో ఇది ఒక ఆస్పెక్ట్. అంటే నేనేది ఇప్పుడు దీన్ని మీరు అన్నట్టు పేదల ఇల్లు ఎఫెక్ట్ కాకూడదని ఇప్పుడు కొంతమంది అంటే హార్డ్లీ ఒక 300 స్ట్రక్చర్స్ పేదల ఇల్లులు డిస్టర్బ్ అయినటువంటిది ఉన్నదన్నమాట. ఇది ఇన్ని లక్షల కోట్ల మేము దీన్ని కాపాడుతున్న క్రమంలో వాళ్ళలో కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా ప్రభుత్వం ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ లైక్ ఉదాహరణకు సున్నం చెరువు ఉంది. సున్నం చెరువులో దాదాపు ఒక 35 ఇల్లులు అప్పుడు అంటే వాళ్ళు టెంపరీ హౌసెస్ అవి తీసివేయడం జరిగింది. చెరువు మధ్యలో ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నారు. సో అట్లానే రామాంతపూర్ చెరువు ఉంది. రామాంతపూర్ పెద్ద చెరువులో కూడా అక్కడ కూడా దాదాపు ఒక 40 దాకా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్. అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పిలిచి హైడ్రా ఆఫీస్ పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వంతో కూడా మాట్లాడి ప్రభుత్వం ఒక పాలసీ పరంగా కూడా ఎవరెవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంపెన్సేట్ చేయడానికి కూడా ఇప్పుడు చేస్తుందన్నమాట. ఉదాహరణకు బ్లిస్ ప్రాజెక్టుకి సంబంధించిన నోటీసులు ఇచ్చారు మీరు. ఆ బ్లిస్ ప్రాజెక్టుకి సంబంధించిన బ్లిస్ ప్రాజెక్ట్ నోటీసులు హైడ్రా ఇవ్వలేదు, అది ఇచ్చింది జిహెచ్ఎంసీ ఇచ్చింది. అవును, దానికి సంబంధించి ఆల్రెడీ మధ్యతరగతి ప్రజలు చాలా మంది పర్చేజ్ చేశారు. అందులో బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఇక్కడే కాదు చాలా చోట్ల మీరు కూలగొట్టిన చోట కూడా చాలా మందికి అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతులను బేస్ చేసుకుని బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. ఆ లోన్లు తీసుకున్నారు, ఈఎంఐలు కూడా కడుతున్నారు. మీరు కూల్చివేసిన తర్వాత కూడా ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రాజెక్ట్ వేరు, మీరు ఒకటి చూడండి, అది హుస్సేన్ సాగర్ అది అనుమతులు ఇచ్చినప్పుడు తెలియదా ప్రభుత్వానికి? కానీ అక్కడ అదే కదా ఇప్పుడు కూలగొట్టాల్సింది వాళ్ళ ఇల్లు కదా, అనుమతి ఇచ్చిన వాళ్ళకు ఇల్లు కూలగొట్టాలి. అక్కడ ఏం జరిగింది, అదే ఇప్పుడు జరిగేది. ఏం జరిగింది అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు గతంలో 2018 ఆ టైంలో పర్మిషన్స్ ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అయ్యే స్టేజ్లో అంటే ఆ బ్లిస్ ప్రాజెక్టు 2 టవర్లు కట్టారు. దాదాపు 17 అంతస్తులు అయితే ఉన్నట్టున్నాయి. టవర్స్ కట్టిన తర్వాత ఆ టవర్స్ కట్టేటప్పుడు వీళ్ళు ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు. ఎవరు బిల్డరు చేస్తే జిహెచ్ఎంసీ ఏం చేశారు, వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకి రిఫర్ చేశారు. ఇది ఎఫ్టీఎల్లో వచ్చిన దాని గురించి మీరు ఏమన్నా ఇంతకుముందు ఏమైనా ఇచ్చారంటే వాళ్ళు అసలు మమ్మల్ని సంప్రదించకుండానే ఇచ్చారనేది వాళ్ళ లైన్ అనమాట. తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ దాని మీద వాళ్ళు నోటీస్ ఇచ్చారు. హైడ్రా నోటీసులు ఇవ్వలేదు. హైడ్రా లేదు దానికి. హైడ్రా నోటీసులు ఇచ్చారు. హైడ్రా దాన్ని కూలగొడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కానే కాదు. ఎందుకంటే ఇది జిహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చిన తర్వాత దాని మీద వారు అవతల బిల్డర్స్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు స్టేటస్ కో అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అది అంటే జిహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులు హైడ్రా ఇచ్చిన నోటీసులు కొన్ని అంశాలకు సంబంధించి అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి మీకు. నేను
ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా అని పక్కనే బస్తీలు ఉంటాయి. ఇది ఈ బ్లిస్ ప్రాజెక్ట్ పక్కనే అనమాట. సో అక్కడ కొంతమంది ఏం చేశారంటే హైడ్రా వచ్చేసి ఈ బస్తీల్లో ఉన్న ఇల్లులన్నింటినీ కూడా ఎఫ్టీఎల్ అని చెప్పి కూలగొడుతుందని చెప్పేసి ఒక ర్యాలీ చిన్న తీసేసి ఒక 10-15 మందితోటి చేసి హైడ్రాను రద్దు చేయాలనేటటువంటిది కూడా ఏదో జరిగిందన్నమాట. నేను వెంటనే అదే రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆ బస్తీ వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ అన్నారు, సరే ఎవరో వచ్చి మాకు ఏది 10 మందితోటి ఇక్కడ ర్యాలీ తీశారు, మేమెవరో దాంట్లో పార్టీ కాదు, అంతా బస్తీ వాళ్ళు బయట వాళ్ళు వచ్చినారు అక్కడికి, మాకు సంబంధం లేదు అసలు అంటే. మేము వాళ్ళందరూ చెప్పినాం, చూడండి బస్తీలు ఎక్కడ కూడా ఇన్ని చెరువులు డెవలప్ చేస్తున్నాం, ఎక్కడ కూడా ఏ బస్తీని కూడా ఇంతవరకు మేము ఎక్కడ కూడా దాని మీద ముట్టుకోలేదు. ఇక్కడ కూడా మీరు ఎఫ్టీఎల్లో ఉన్న ఒకవేళ మీరు ఆక్రమించి కట్టినా కానీ కూడా మీ బస్తీ జోలికి హైడ్రా కానీ ఎవరు అధికారులు కూడా రారు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. సో అంటే ఈ విధంగా అంటే ఏంటంటే ఒక నెరేటివ్ అనేది హైడ్రా అనే దాన్ని ఒక బూచిగా చూపించి ఎక్కడికక్కడ కబ్జాదారులు ప్రజలను ముందు పెట్టి ఏదో వెనకాల వాళ్ళ నాటకాలు ఆడటానికి అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, మనం చూసాం. ఉదాహరణకి ముష్కిన్ చెరువు అని చెప్పి ఉంది, ఇది మన నార్సింగిలో. ముష్కిన్ చెరువు అనేది మనకు నార్సింగి దగ్గర ఎకరా దాదాపు 100 కోట్ల పైన ఉంటుంది. అది ఆ చెరువుని 15 ఎకరాల చెరువుగా చూపించారు. యాక్చువల్గా 60 ఎకరాల దాకా ఉండాల్సింది, 54 నుంచి 60 ఎకరాల దాకా ఉండాల్సిన చెరువును చిన్న చెరువుగా చూపించారు అన్నమాట. చూపించినప్పుడు ఆ చుట్టుపక్కలంతా షెడ్స్ ఇవన్నీ వేశారు. ఎవరు చూపించారు సార్ అది? నేనే అంటే అక్కడ చూపించడం అంటే నేనేది ఎఫ్టీఎల్లో ఉన్నది, ఎఫ్టీఎల్ ఉన్నా కానీ అధికారులే కదా, అధికారులు ఏం చూపించలేదు. ఎఫ్టీఎల్ 15 ఇది ఉన్నది, అందరు షెడ్స్ వేశారు. షెడ్స్ వేసి అక్కడ వాళ్ళు ఏంటి ఈ చెరువుది చిన్నది అని చెప్పి రకరకాల మంది కొంతమంది కోర్టుకు వెళ్ళారు, వాళ్ళకి మాకు హక్కులు ఉన్నాయని పట్టాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నారు. పట్టాలు ఉంటే టీడీఆర్లు వస్తాయి, దానికి అదేం లేదు. సో అయితే మేము అక్కడ ఎంక్రోచ్మెంట్స్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 100 గుడిసెలు ఏదో ఉన్నాయన్నమాట. ఉంటే వాళ్ళకి చెప్పాం, మీకు వాళ్ళు కూడా అప్పుడప్పుడే వేసిన వాళ్ళు, అంటే ఎప్పటి నుంచో ఇది సున్నం చెరువులో ఉన్నట్టు సంవత్సరాల కొద్ది ఉన్నవాళ్ళు కాదనమాట. అప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటే మాకు తెలుసు, ఎందుకంటే ఈ పేదవాళ్ళ గుడిసెల్ని ముందు పెట్టి ఈ జరిగేటటువంటి నాటకాలన్నీ 2 ఏళ్ళ నుంచి చూసాం కాబట్టి మీడియాను కూడా తీసుకువెళ్ళాం. మాతో పాటు చాలామంది సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళంతా ఒక 10-15 ఛానళ్ళు కూడా వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్తే వాళ్ళు చేస్తామని చెప్పి మెల్లిగా 15 రోజుల్లో తీస్తామని చెప్పి 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్తే 100 గుడిసెలు 200 గుడిసెలు అయినాయి అనమాట. మళ్ళీ ఇంకొక 15 రోజులు టైం ఇచ్చాం, అంటే దాదాపు 4 రోజులు టైం ఇస్తే అవి 300 అయినాయి. ఎప్పుడైతే కనుక మేము వెళ్ళి అక్కడ ఇక సరే ఇది కాదని చెప్పి మేము ఎప్పుడైతే డిమాలిష్ చేయడానికి వెళ్ళామో అందరూ ఎవరికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ గుడిసెలు అనేది రావటం అనేది అక్కడ ఉన్నటువంటి కబ్జాదారులు వాళ్ళని తీసుకొచ్చి ముద్దు పెడుతున్నారు తప్ప కానీ నిజంగా వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయ్యి సంవత్సరాల కొద్దీ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కానీ హైడ్రా కానీ పాలసీ పరంగా వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌజెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వటం, కంపెన్సేట్ చేయడం అనేది చేస్తూ ఉన్నది. బంగారాన్ని తాకట్టు పెట్టి వడ్డీలు కట్టలేకపోతున్నారా? బాధపడకండి. whitegold.moneyని విజిట్ చేయండి. ఈ రోజే మీ రుణాన్ని తీర్చేయండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Lion O's family, super action family. Lion. ఇందులో ఉన్న ఫైబర్, బీటా గ్లూకోన్, ప్రోటీన్, మెగ్నీషియం ఉండడం వల్ల ఇది సరైన బరువుని అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. లయన్ ఓట్స్ ఫ్యామిలీ, సూపర్ యాక్షన్ ఫ్యామిలీ. నా చుట్టూ ఎక్కడ తప్పు జరిగినా అలా చూస్తూ ఊరుకో వస్తాను. మేము చూడలేని ఒక ప్రమాదాన్ని ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. మనం ఫైట్ చేస్తూనే ఉండాలా స్కార్పియన్? నేను స్కార్పియన్ అనుకుంటున్నావా? వాడి కంటేదా? డాక్టర్ బ్యానర్, మీరు ఇంత పెద్దగా మారగలరు అనుకోలేదు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. మా యూనివర్సిటీలో క్లాస్ రూమ్ లో కాదు, ఇక్కడ మేము చదువుకుంటాము. నేర్చుకునే పద్ధతి కూడా సరిగ్గా ఉండాలి. అందుకే బిఎస్సి రేడియాలజీ చదువుటకు సెంచూరియన్ యూనివర్సిటీని నేను ఎంచుకున్నాను. బిఎస్సి రేడియాలజీ అత్యాధునిక టెక్నాలజీతో చదవాలంటే సెంచూరియన్ యూనివర్సిటీలో మాత్రమే. అడ్మిషన్లు జరుగుతున్నవి. 8260077722 కి ఫోన్ చేయండి. లలిత వారి అదిరే ఆషాఢం శుభకర శ్రావణం ఆఫర్. ఏ నగ కొన్నా తరుగులో 1% తగ్గింపు. అంతేకాదు పాత నగలకు గ్రాముకు 150 ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. మార్కెట్ లో రకరకాల ఆఫర్లున్నాయి.
మీ లలిత ఆఫర్తో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. బతుకమ్మ కుంట నుంచి లోతుకుంట వరకు అనేక వివాదాలు, కోర్టు ధిక్కరణలు ఫేస్ చేయాల్సి వచ్చింది. మీరు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏర్పాటైన కమిషనర్ రంగనాథ్ గారు, కానీ మీరు లీగల్ ఫ్రేమ్వర్క్ను క్రాస్ చేసి కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడాల్సి వచ్చింది. తాజాగా ఈరోజు నిన్న కూడా మీరు కోర్టులో హాజరు కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మీరు లీగల్ ఫ్రేమ్వర్క్కు దూరంగా ఎందుకు వర్క్ చేయాల్సి వస్తుంది? మీది వ్యక్తిగతం కాదు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనేది హైడ్రా ఉద్దేశం. కానీ హైడ్రా ఉద్దేశం కాస్త ఎందుకు ఎక్స్ట్రీమ్గా తయారైపోయింది? బతుకమ్మకుంటది మీరు చూస్తే కనుక విజువల్స్ కూడా విజువల్స్ మీరు చూడండి ఎలా ఉండేటటువంటి బతుకమ్మకుంట, గంజాయి అడ్డాగా మొత్తము ఏది దాంట్లో అరాచక ఇది మొత్తం అన్సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంతా అక్కడ ఉండేటటువంటి దీంట్లో అక్కడ ఆ చెరువుని ఒక 5 ఎకరాల చెరువుని దాన్ని మొత్తం ఎలా పునరుద్ధరించాం మనం చూస్తే బతుకమ్మకుంటది. సో దాన్ని అక్కడ లోకల్గా ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు, సుధాకర్ రెడ్డి అని ఒక వ్యక్తి క్లెయిమ్ చేస్తున్నాడు. అతనికి ఒక అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఎప్పుడో ఉందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు. సో క్లెయిమ్ చేస్తూ ఈ చెరువు భూమి ఇది అసలు చెరువే కాదని అంటాడు. మేము చూపించాం శాటిలైట్ డేటా, మీరు చూస్తే కనుక ఆ స్క్రీన్ మీద చూడండి, అది 1980s ఉన్న శాటిలైట్ డేటా అనమాట. అది అంటే అమెరికన్ శాటిలైట్. 1990 వర్సెస్ 2020. 1990 వర్సెస్ 1990లో మీరు చూస్తే అది నాసా అమెరికన్ శాటిలైట్ తీసినటువంటి చిత్రాలు అనమాట, ల్యాండ్ శాట్ అనే దాంట్లో అనమాట. ఓకే, అది చూడండి అక్కడ వాటర్ బాడీ అది కనబడుతుంది. ఓకే, అంటే అది వాటర్ బాడీ చెరువు అనేది క్లియర్గా అక్కడ జనాలు ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ కట్ట ఉంటుంది, అది బేసికల్గా అక్కడ కట్ట కూడా కనబడుతుంటుంది అనమాట. అది అయినా ఉన్నా కానీ కూడా అతను చెరువు కాదు అని చెప్పి అతను వెళ్ళటం, అతను కింద కోర్టులో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత హైకోర్టుకు వెళ్ళాడు, హైకోర్టు అపీల్ వేశాడు. అపీల్ వేసినప్పుడు హైకోర్టు మాకేం చెప్పిందంటే చెరువుల్ని మీరు ఏది ఫ్లడ్ మిటిగేషన్ అంటే వరద నివారణ వరకు మీరు తయారు చేయండి అని చెప్పారు. మేము వరద నివారణకి తయారు చేస్తూ పార్కులు అక్కడ పిల్లలు ఆడుకునే దానికి అది చేసి బతుకమ్మ. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద? దాదాపు మనకి ఒక 7 కోట్లు ఎంతో అయింది. 7 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారు బతుకమ్మ కుంట మీద. అదే బతుకమ్మ కుంటలో బోర్డులు తీసేయాలి, అక్కడ మీరు అన్ని కూడా తీసేయమని చెప్పారు. ఎవరు ప్రజాధనం ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో మీరు ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఏదైతే మాకు వ్యతిరేకంగా ఇస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కంటెంప్ట్ కేసులోనే అనమాట. కంటెంప్ట్ కేసులో అయితే కంటెంప్ట్ సస్పెన్షన్ చేసింది, టెంపరీ సస్పెండ్ చేసింది, కంటెంప్ట్ పక్కన పెట్టామని చెప్పి, అంటే టెంపరీగా సస్పెండ్ చేస్తూ ఈ ఏదైతే కనుక మేము కొన్ని చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ అవి తీసాం అనమాట. తీసేస్తే ఫెన్సింగు అట్లాంటి తీయటాన్ని ఒకసారి హైకోర్టు మీరు పరిశీలించండి లోకల్ కండిషన్స్ బట్టి